ఆరోగ్యశ్రీ పరిస్థితి 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వ హయాంలో మేము చేశాం. 1000 ప్రొసీజర్లను 3300 ప్రొసీజర్లకు పెంచి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం. అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా వార్షిక ఆదాయం 5 లక్షలు ఉన్నా కూడా, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా తీసుకొచ్చాం ఆరోగ్యశ్రీని. అంటే నెలకు 40,000 సంపాదించేవానికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసినాం మేము వచ్చిన తర్వాతనే. దానికి అయ్యే పథకానికి అయ్యే ఖర్చు 300 కోట్లు అవుతుంది ఆరోగ్యశ్రీ నెలకు. చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ 12 నెలలకు 12 నెలలు ఇంటూ 300 3,600 కోట్లు పెండింగ్. ఆరోగ్య ఆసరాకు అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా నెలకు 5,000 రూపాయలు ఆ పేషెంట్కి ఇచ్చి రెస్ట్ సమయంలో కూడా పేషెంట్ను ఆదుకునే కార్యక్రమం ఆరోగ్య ఆసరా. దానికి మరో 400 కోట్లు అవుతుంది సంవత్సరానికి. 4,000 కోట్ల రూపాయలు, 3,600 కోట్లు ఆరోగ్యశ్రీ, మరో 400 కోట్లు ఆరోగ్య ఆసరా. పూర్తిగా ఎగ్గొట్టేశాడు. నెట్వర్క్ హాస్పిటల్స్ చేతులెత్తేసాయి. ఏ పేదవాడు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి, నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితులు లేడు. కానీ పెద్ద మనిషి ఏమంటాడు? చూమంతర్ అంటాడు, ఆబ్రక డబ్రా అంటాడు, అన్నీ చేసేసామంటాడు. ఎవరైనా చేయలేదు అని అంటే మీ నాలుక మందం అని చెప్పి బెదిరిస్తాడు. జరుగుతా ఉంది. రైతుల పరిస్థితి అయితే నేను చెప్పాల్సిన పనిలా ఇంతకుముందే మీ అందరికీ కూడా కంటికి కనపడేట్టుగా అర్థమవుతూ ఉంది. రైతులకు పెట్టుబడి సహాయం రద్దయిపోయింది. ఉచిత పంటల బీమా రైతులకు ఇచ్చేది రద్దయిపోయింది. సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం రద్దయిపోయింది. ఆర్బీకేల ద్వారానే పంటను కొనుగోలు చేస్తూ ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు ఇచ్చే పరిస్థితి పూర్తిగా రద్దయిపోయింది. వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటైతే చెప్పాలి, దేనికదే ఒకటైతే ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు నిజంగా కొన్ని చేశాడు. దేనికి దేని మనం ఒప్పుకోవాల్సిందే కదా. కొన్ని అయితే చేసినాడు ఆయన. దేనికి దేని మనం చెప్పాలి. చెప్పకపోతే అది కూడా తప్పు అయిపోతుంది కదా. 15,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల బాధుడు చేసినాడు. ఒప్పుకోవాలి కదా మనం కూడా. 15,000 కోట్ల రూపాయల సంవత్సరంలో కరెంటు బాధుడే బాధుడు చేసినాడు. గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలను చంపేసి తద్వారా ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు పెంచి ఆ బాధుడే బాధుడు అది కూడా చేసినాడు. ఒప్పుకోవాలి మనం. దానికి చేసినట్టు ఒప్పుకోవాలి కదా. అన్ని పన్నులు పెంచడం వల్ల ఇంటి అద్దెల బాధుడే బాధుడు ఇది కూడా ఒప్పుకోవాలి. చేసినాడు కదా.